శ్రీమాత్రే నమః. ఇదైతే సండే రోజు మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మా పాపకి హెయిర్ స్టైల్ అయితే వేశాను. అదే ఫ్రంట్ ఇప్పుడంతా ట్విస్టెడ్గా హెయిర్ స్టైల్ వేస్తున్నారు కదా, అలా వేద్దామని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా పఫ్ లాగా పెడదామని చెప్పి రబ్బర్ బ్యాండ్ అయితే టై చేశాను. కానీ నా దగ్గర చంపినులు అనేవి కనిపించక టిక్ టిక్స్ పెట్టాను. అంత ఎంబోజ్ అయినట్టుగా అయితే రాలేదంటే ఇప్పుడు పఫ్ స్టైల్ అయితే రాలేదు. ఈ పఫ్స్లోనే బన్ ఉంటుంది కదా, బన్నుకు ఉన్నది కట్ చేసి హెయిర్ లోపల పెట్టేసి అయితే మనం పెట్టుకుంటే నెక్స్ట్ ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను. మనం ఇక్కడ ఇలాగా ఇదిగోండి చూసారు కదా, ఇలా కొంచెం హెయిర్ అయితే తీసుకుని రబ్బర్ బ్యాండ్ టై చేస్తాను. అక్కడ కొంచెం పఫ్ స్టైల్ వచ్చేట్టుగా అనమాట. ఇంకా ఫ్రంట్ స్టైల్ కూడా హెయిర్ స్టైల్ ట్విస్టెడ్దే వేశాను. ఇదే మనం మొత్తం హెయిర్కి కూడా కలిపి పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హెయిర్ అనేది కొంచెం పైకి వస్తుంది, జడ అనేది. చూసారు కదా, ఇక్కడ ఇలాగా టిక్ టిక్స్ అయితే పెట్టాను నేను. అదే మనం చంపినీళ్ళు ఉంటే పెద్దవి ఉంటాయి కదా, వాటిని అటు ఇటు కూడా పెట్టేయచ్చు. ఇంకా నా ఛానల్లో ఏ వీడియోస్ అయితే ఎక్కువ బాగున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉండేవి ఇస్తే నేను అందులో అయితే ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ మధ్య రెగ్యులర్గా అయితే పెట్టడం కుదరట్లేదు. కొంచెం శ్రావణ మాసం కదా, నోము హడావిడి అంతా అయింది. నెక్స్ట్ టైం అయితే ఇంకా నెక్స్ట్ మంత్ అంతా కొంచెం వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా ముందు 2 పాయలు తీసుకుని వాటిని ట్విస్ట్ చేసేసి కొంచెం కొంచెం హెయిర్ తీసుకుని అయితే మనం అలాగా ఫస్ట్ తీసుకున్న జుట్టుకి ఇలాగా ట్విస్ట్ చేసేసుకోవాలి. అలా ట్విస్ట్ చేసి కొంచెం ఎంబోస్ చేసినట్టుగా అయితే బాగుంటుంది. ఇంకా నా ఛానల్లో అయితే ముందు ఫ్రెంచ్ బ్రైడ్ వేశాను, అలా అది బాగుంటుంది, ఇంకా జడ అలినట్టు. కానీ ఇదేంటంటే ఇప్పుడు రెగ్యులర్గా కనిపిస్తున్నది బాగుంది కదా అని చెప్పి అయితే ట్రై చేశాను. నెక్స్ట్ ఇంకా మెస్సీ బ్రైడ్ వేద్దాం అనుకున్నాను వెనకాల. కానీ వర్షం పడుతుంది, మళ్ళీ సోమవారం స్కూల్కి వెళ్ళేటప్పుడు పాపకి 2 జడలు వేయాలి కదా, అందుకని చెప్పి హెయిర్ ఇది అవుతుందని చెప్పి నేనైతే ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసాను వెనకాల. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడైతే ఇంకొంచెం బాగా వచ్చింది. కొంచెం కొంచెం హెయిర్ ట్విస్ట్ చేసి పాపిడి బిళ్ళ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను జస్ట్ నార్మల్గా వేసాను అనమాట, హెవీ లుక్ కాకుండా సింపుల్ లుక్ ఉండేట్టుగా. ఇదిగోండి ఇలాగా కొంచెం పైకి అంటే ఆ పార్టీషన్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే టిక్ టిక్స్ పెట్టేశాను. ఇదే మనం హెయిర్ని పోనీలా కూడా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే మా పాపది సిల్కీ హెయిర్ చిక్కు పడిపోతుందని చెప్పి నేనైతే జడ అల్లేసాను. అల్లి వెనకైతే జడబిల్ల అనేది పెట్టాను. ఇదిగోండి ఈ సారీ ప్రీప్లేట్ చేసుకున్న సారీ నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో పెట్టాను. ఫుల్ లెంత్ వీడియో అనేది కూడా పెట్టాలి. ఇంకా నేను మా క్లాస్ అయితే తీసుకున్నాను, సర్టిఫికేట్ వచ్చింది. మెజర్మెంట్స్ అవి తీసుకోవడం, పర్ఫెక్ట్ ప్లీట్స్ అనేది మనం సారీస్కి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు. కానీ ఏంటంటే టైం లేనప్పుడు ఇలాగా మనం ముందుగా సారీ ప్రీప్లేట్ చేసుకుంటే డ్రేపింగ్ అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఇదైతే ఈతపాయల జడ ఫ్రెంచ్ బ్రైడ్ అంటారు, అందరికీ తెలుసు కదా. ఇంకా నేను ఇలాగైతే వేసేసి లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టేశాను. ఇంకా ఒక రబ్బర్ బ్యాండ్ కనిపిస్తూ బాగాలేదని చెప్పి ఒక జడబిల్ల అయితే అక్కడ పెట్టేశాను. మీకు ఎలా అనిపించిందంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.